న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మంచి శాలరీస్, మంచి పొజిషన్కి రీచ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల కోసం చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. మీరు దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం రేస్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ చేస్తుంది. ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ స్టోర్ నుంచి కానీ లేకపోతే ప్లే స్టోర్ నుంచి కానీ మీకు కోర్సెస్ అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ బై దట్ వన్. ఇదే మీరు ఆఫ్లైన్ కోచింగ్లో తీసుకుంటే మాత్రం ద బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా లేకపోతే మెటీరియల్ మాత్రమే కావాలనుకున్నా విజిట్ ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్. మీకు మెటీరియల్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఇందులో ఫౌండేషన్ బుక్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బుక్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి సపరేట్గా క్లాస్ వర్క్ బుక్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ కోచింగ్ లేని వాళ్ళు మాత్రం ఓన్లీ మెటీరియల్ కావాలంటే మాత్రం మీరు ఫౌండేషన్ బుక్స్, ప్రాక్టీస్ బుక్స్ యూ కెన్ బై ఫ్రమ్ అస్. మెటీరియల్ సపరేట్గా మీకు దొరుకుతుంది. సో విజిట్ ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్ అండ్ ఆ బ్రాంచెస్కి వెళ్ళి కాంటాక్ట్ చేయండి. మెటీరియల్ కూడా యూ కెన్ పర్చేస్ దట్ వన్. అండ్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే వేకెన్సీస్ 170 ఉన్నాయి. టోటల్గా 170 వేకెన్సీస్. ఆ 170 వేకెన్సీస్లో సో అకౌంట్స్ పోస్టులు ఉన్నాయి, స్పెషలిస్ట్ పోస్టులు, జర్నలిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో జర్నలిస్ట్ పోస్టులు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, 120 ఉన్నాయి. సో అకౌంట్స్ సంబంధించిన స్పెషలిస్ట్ పోస్టులు 50 పోస్టులు ఉన్నాయి. బట్ 120 జర్నలిస్ట్ పోస్టులు మనకి ఇందులో కనిపిస్తున్నాయి. వెరీ గుడ్ నెంబర్స్. సో డిఫరెంట్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకున్న లిస్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక బెస్ట్ సాలరీస్ అని మీకు చెప్పాను. మంచి అమాల్యుమెంట్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, 50,925 బేసిక్ పేతోని 88,000 రూపీస్ పర్ మంత్ ఒక మెట్రోపాలిటన్ సిటీలో మీకు ఇనీషియల్గా పేమెంట్ వస్తుంది అంటే హ్యూజ్ శాలరీ, బెస్ట్ శాలరీ మీకు. ఇది కాకుండా అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఎల్టీఎస్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, మెడికల్ బెనిఫిట్స్ కావచ్చు, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అకామిడేషన్ కూడా లీజర్ ఆర్ కంపెనీస్ అకామిడేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద బెస్ట్ బెనిఫిట్స్, శాలరీస్ మీకు ఇందులో కనిపిస్తాయి. అండ్ ఇక అప్లై చేసుకోవడానికి 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ 1 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడి జర్నలిస్ట్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అట్లీస్ట్ 60% మార్క్స్ మీరు పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చినా పర్లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినా పర్లేదు, బట్ 60% ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 55% వస్తే సరిపోతుంది. ఇది జర్నలిస్ట్కి. అదే స్పెషలిస్ట్ వాళ్ళకి మాత్రం సిఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ అందులో 60% వచ్చి ఉండాలి. ఆర్ సేమ్ 55% ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీ క్యాండిడేట్కి. ఇది కాకుండా ఇది లేకపోతే వాళ్ళు ఎంబీఏ ఫైనాన్స్ చేసినా పర్లేదు, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ కావచ్చు, ఎంకామ్ కావచ్చు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 60% మార్కులు వచ్చి ఉండాలి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీకి 55% వస్తే సరిపోతుంది. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అప్లై చేసుకోవడానికి మీకు చూడండి 10th నుంచి 29th సెప్టెంబర్. 29th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై దిస్ వన్. సో అప్లై చేసుకోండి ఇమీడియట్గా. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఫేజ్ 1 వచ్చేసి మీకు 13th అక్టోబర్ ఉంటుంది. నవంబర్ 17th వచ్చేసి మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 850 రూపీస్. ఒక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంటుంది వీళ్ళకి. ఇది తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, వేరియస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్స్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్ సెంటర్స్, మెయిన్ సెంటర్స్, తెలంగాణలో ప్రిలిమ్స్ సెంటర్స్ అండ్ మెయిన్ సెంటర్స్ మీకు ఇందులో ఉన్నాయి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే మీకు ఇందులో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 లెవెల్లో ఉండే రిటర్న్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. స్టూడెంట్స్కి మెయిన్స్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూడండి, ఎనీ అదర్ బ్యాంక్ ఎగ్జామినేషన్ లాగానే ఉంటుంది. 3 సెక్షన్స్: ఇంగ్లీషు, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్. 30, 35, 100 క్వశ్చన్స్. సో 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ 60 minutes. సెక్షన్ వైజ్ టైం ఉంటుంది. సెక్షన్ వైజ్గానే క్వాలిఫై అవ్వాలి మీరు. అదేవిధంగా మెయిన్స్ చూడండి, జర్నలిస్ట్ అయితే మాత్రం 4 సెక్షన్స్ మెయిన్స్లో జర్నలిస్ట్ పోస్టులకి. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ 50 క్వశ్చన్స్ ఈచ్ చొప్పున టోటల్గా 200 క్వశ్చన్స్. వాటి టైం కూడా మనకు అందులో ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ అదే స్పెషలిస్ట్ వాళ్ళకి 5 సెక్షన్స్ ఉంటాయి. ఆ 4తో పాటుగా స్పెషలైజర్ సబ్జెక్ట్ కూడా మీకు ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టు అన్నింటిలో కలిపి 200 క్వశ్చన్స్. మా క్వశ్చన్స్లో మార్పు లేదు కాబట్టి సెక్షన్ ఒకటి పెరిగి 40 క్వశ్చన్స్ ఈచ్ చొప్పున 200. టైం కూడా సపరేట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇది ఆబ్జెక్టివ్లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్లో డిస్క్రిప్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్లో సపరేట్గా డిస్క్రిప్ట్ టెస్ట్ పెడతారు. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. లెటర్ రైటింగ్ 10 మార్క్స్కి, ఎస్ఏ రైటింగ్ 20 మార్క్స్కి, టోటల్
30 మార్క్స్కి పేపర్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు. మీరు ఆన్లైన్ మోడ్లో కంప్యూటర్లోనే ఇది టైప్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్ట్ టెస్ట్ పాస్ కావాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఎవరైతే మెయిన్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళ మార్కులు మాత్రమే ఫైనల్గా డిస్క్రిప్టివ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. డిస్క్రిప్టివ్లో క్వాలిఫై తప్పనిసరిగా అవ్వాలి. అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మెయిన్స్లో ఇచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ ఇచ్చిన మార్కులు 75:25 రేషియోలో తీసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్స్ మార్కులు చాలా ఇంపార్టెంట్. అందులో డిస్క్రిప్టివ్ అనేది మీకు ఇంగ్లీష్లో బేస్ కంటిన్యూ చేసేది ఓన్లీ క్వాలిఫై కోసం మాత్రమే ఉంటుంది. బట్ బెస్ట్ పోస్టులు, బెస్ట్ సాలరీస్ అండ్ కంఫర్టబుల్ జాబ్, డెస్క్ జాబ్ ఉంటుంది. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా బెస్ట్ పోస్టులు నుంచి ఉంటుంది. దీనికోసం చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తారు. సో అప్లై చేసి కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది జస్ట్ అనదర్ ఆపర్చునిటీ అవుతుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీలైనంత తక్కువ టైం ఉంది కాబట్టి వీలైనంత తక్కువ టైంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే మెయిన్స్కి ఒక 1 month టైం దొరుకుతుంది. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం సక్సెస్ తెచ్చుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్.